హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన ఇంట్లో గారెంటలు చేస్తున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు ఉప్పుడు బియ్యము, 1 కప్పు బెల్లము, 2 గ్లాసులు, ఈ గ్లాస్తో 2 గ్లాసులు పెసరపప్పు, 1 గ్లాస్ శనక్కాయ పప్పులు, తినే పప్పులు, 3 యాలకులు. 2 మిక్సా? ఇవి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా పెసరపప్పు వేయించుకుందాం. లైట్ గోల్డెన్ కలర్లో వస్తే చాలు. ఇది టేస్ట్ ఇస్తుంది అన్నమాట. పెసరపప్పు కమ్మగా. ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనము ప్లేట్లోకి షిఫ్ట్ చేయాలి. తర్వాత ఉప్పుడు బియ్యం కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా మొత్తము ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టుగా ఇది వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పప్పులు, శనక్కాయ పప్పులు ఒకసారి వేయించుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మేము ఆల్రెడీ ఇది ఫ్రై చేసిన శనక్కాయ పప్పులే, కొంచెం క్రిస్ప్ అవుతుందని వేయించుకున్నాం అంతే. గ్రౌండ్ నట్స్. ఇప్పుడు ఈ పప్పుల్ని వేరే గిన్నెలోకి మార్చుకోవాలి, ఎందుకంటే అప్పుడు మన పప్పులు ఆరేదానికి మనం పౌడర్ చేసుకోవడానికి సరిపోతుంది. ఈ లోపల మనం ప్లేట్లో ఆరబెట్టుకుందాం పప్పులు. ఇది ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకున్నాము. పప్పులు, పొడి బియ్యం 2 ఆరబెట్టుకోవాలి. పాకానికి ముందుగా బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ పోసుకోవాలి. ఈ గ్లాస్తో 1 టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకొని బెల్లం కరిగేదాకా ఉండాలి. ఇలా బెల్లం మొత్తం బాగా కరిగేదాకా, ఇందులో ఏమన్నా నలకలు, డస్ట్ ఉంటే మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ పాకాన్ని ఇందులోనే వేసుకొని ఉండపాకం వచ్చేదాకా కాంచుకోవాలి. పాకం ఇలా తీగ పాకం వచ్చేలాగా చూసుకోవాలి. వాటర్లో పోసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఇది బాల్ మాదిరిగా రావాలి. అప్పుడు మనకి పాకం రెడీ అయినట్టు. ఇంకా కాలేదు, ఇంకొక 5 మినిట్స్. లోపల మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పు, ఉప్పుడు బియ్యము మిక్సీ వేసుకుందాం. బాగా ఫైన్ పౌడర్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా వాటర్లో వేసినప్పుడు ఉండపాకం రావాలి, అంటే బాల్ లాగా రావాలన్నమాట. చూడండి, ఇలా ఉన్నప్పుడు మనకి లడ్డు పట్టుకునేటప్పుడు బాగా వస్తుంది అన్నమాట. సౌండ్ రావాలి. వస్తుందా? మీకు కావాలంటే కొట్టి కూడా చూపిస్తాను చూడండి. ఇలా వచ్చిన తర్వాత మనము ఒక్కొక్కటి ఇందులో వేసుకుంటూ వచ్చేయాలి. పప్పులు చేయదలకుండా కలపాలండి, లేదంటే స్టిక్కీ అయిపోతుంది. తర్వాత పిండి అంతా వేసి బాగా కలుపుకునేయాలి. ఇది వేడి మీద ఉన్నప్పుడే వంటలు చేసుకోవాలండి, లేకపోతే మీకు ఉండలు రావు అన్నమాట. ఇలా మొత్తం, ఎందుకంటే ఎక్కువ వేడిగా ఉంటుంది కదా, మనం చేయి పెడితే కాలిపోతుంది. ఇలా మొత్తం మనం ఇలా చేసుకొని తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక రవ్వ చేతికి నెయ్యి పూసుకొని లడ్డు ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం
నెయ్యి పిండి రెడీగా పెట్టుకోవాలి. ఇంకా ఉండలు చేసుకోవాలి, వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసుకోవాలి, లేదంటే మీకు ఎక్కువ గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఇలా వంటలు చేసుకొని ఈ పొడి పిండిలో ఇలా అద్దుకోవాలి. అతుకున్నప్పుడు మనకి అది గట్టి పడిపోతుంది అన్నమాట పిండి. ఇలా అన్నీ వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి, నెయ్యి అద్దుకొని, లేదంటే మీకు ఉండ రాదు. ఇలా వంట చేసుకొని ఇలా పొడి పిండిలో అద్దుకోవాలి. ఇది ఇందాక మనం మిక్సీ వేసుకున్న పౌడర్లో సగం. బాగా వేడిగా ఉందండి, అస్సలు చేతితో కుక్కోలేకున్నాము, కానీ ఇంకా మనం వదిలేసామంటే ఇంకా గట్టిగా అయిపోతుంది. పెద్దవైనా చేసుకోవచ్చు, చిన్నవైనా చేసుకోవచ్చు, ఇది మన ఇష్టం. ఇలా పొడిపిండిలో కొంచెం, అలాగే వేడిపిండి కొంచెం నెయ్యి చేతి కప్పుకొని గబగబా చేసుకునేయాలండి ముద్దలు, లేకపోతే మీకు తొందరగా ఇది గట్టి పెట్టుకోవాలి. డాడీ